కేసర మండలంలోని తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్ జూనియర్ కాలేజ్ బాలులను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల అవసరాలను, కళాశాలలోని సౌకర్యాలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. కలెక్టర్ తరగతి గదిలో విద్యార్థులతో మాట్లాడినప్పుడు వారు తమ సమస్యలు తెలిపారు. సరిపడా త్రాగునీరు, వాడేందుకు నీరు, లైబ్రరీలో పుస్తకాలు, క్రీడా పరికరాలు కావాలని విద్యార్థులు కోరారు. దీనిపై స్పందించిన కలెక్టర్ విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలన్నీ కల్పిస్తామని హామీ ఇచ్చారు. కిచెన్లో కోతల బెడద ఎక్కువగా ఉన్నందున గ్రిల్స్ డోర్స్ కావాలని ప్రిన్సిపల్ తెలుపగా కలెక్టర్ స్పందిస్తూ గ్రిల్స్ డోర్స్ ఏర్పాటు చేస్తామని అన్నారు. నీళ్లు రావట్లేదు దీనికి వస్తే వంటలు సరిపోవట్లేదు సార్. అసలు నీళ్ళే రావట్లేదు. బేసిక్ సప్లై మీకు ఇబ్బంది ఉంది. అంటే ఇది ఎక్కువ క్వాంటిటీ వేస్ట్ అవుతుంది కదా సార్ బయటికి అట్లా దానికి సరిపోతుంది. దీనికి పడితే యూజ్ సరిపోదు సార్ వంటలకి. అందుకని ఇది ఒక పర్టికులర్ ప్రాబ్లం అన్నట్టు గుట్ట పైన ఉండడం వల్ల మీకు నీళ్ళ సప్లై నేను మాట్లాడతారండి ముందు. అసలు మనకి వచ్చేసారి మరి గుట్ట మీద ఉండాలి. యాక్చువల్గా గుట్ట మీద ఉందో లేదో మరి ఆర్డర్ ప్లేస్ వాడాలి. ఇంకో ప్రాబ్లం ఉంది సార్. యాక్చువల్లీ ఇది మనకి స్ట్రెంత్ తక్కువ ఉన్నప్పుడు ఓన్లీ స్కూల్ ఉన్నప్పుడు డైనింగ్లో దీన్ని కన్స్ట్రక్షన్ చేశారు సార్. సెక్షన్స్ పెరిగినవి ప్లస్ మనకి అప్గ్రేడ్ అయింది సార్ స్కూల్. +1 +2 వచ్చేసింది. డైనింగ్ హాల్ ఎక్స్టెన్షన్ కనుక అవకాశం ఉంటుంది. అంటే 350 మెంబర్స్కే సార్. మళ్ళీ ఇప్పుడు 600 అయింది అన్నమాట. స్టాగర్డ్ చేసుకోవచ్చు కదా. ఇప్పుడున్న ఒకవేళ సంచి అనేది ఒక తీరు రావు సార్. అలా వస్తే కొంచెం లిస్టిక్ అవుతుంది. అలా కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు కానీ ఉంది సార్. ఓకే బాగానే ఉంది. సొరకాయ మరి కొంచెం హైట్ పెట్టుకుంటే బాగుంటుంది. కొంచెం హైట్ సరిపోద్దా? రూమ్ ఉందా కాట్ వేయడానికి? రూమ్ ఉందా సార్? అట్లాంటే రూమ్ ఉందా అంటే స్పేస్ ఉందా అని. స్పేస్ లో వేయడానికి నో ప్రాబ్లం కదా. కార్డ్స్ వేయడానికి ఒక కార్డ్ మీద ఎంతమంది? ఇద్దరా ముగ్గురు పడుతుంది? ఇద్దరు పడుకుంటారు. పైన కిందనా? కింద పైన కలుపు నలుగురు అనుకోండి. బంకర్ బెడ్ లాగా ఉంటుంది. కింద పైన బెడ్ ఉంటే పైకి పోతారు, మళ్ళీ పైన పడుకుంటారు. ఇప్పుడు కావాల్సింది ఎవరికి? 10వ తరగతి వాళ్ళకి, ఇంకా 5th, 6th, 7th వాళ్ళకి 300 మంది ఉంటారా? క్లాస్ 80 అంటే 3-4 క్లాసులు, 4 8లు 320. 320 అంటే నో ప్రాబ్లం. ఏమవుతుంది మహా అయితే ఇప్పుడు బంకర్ బెడ్స్ అనుకుంటే 4 మీద డివైడ్ చేసేది 80 కార్డ్స్ కావాలి అంతే కదా. ఆ పైన వేసేది కావాలన్నా దానికి పోల్ పెట్టేసి పోల్ తగిలిస్తే దాంట్లో వేయడానికి కోటే కావాలంటారా? కానీ ఓన్లీ బాస్కెట్ బాల్ అయినా అందరూ ఆడతారు బాస్కెట్ బాల్. ఫుట్బాల్ అంటే మీకు ఏముంది గ్రౌండ్ మీద ఆడటమే. దానికి పెద్ద ఇదేమీ లేదు. పోస్ట్ లాగా ఏమైనా పెడతాం రెండు వైపులా. ఓపెన్ జిమ్ పెట్టియచ్చు, దానికి ఏమి ఇబ్బంది లేదు. ఓపెన్ జిమ్ ఇస్ ఓకే. ఏమవుతుంది జస్ట్ ఉట్టిగా దాని చేతులు ఇట్లా పట్టుకుని ముందుకు వెనకాలకి ఇదే కదా. మనం నార్మల్ చూస్తూ ఉంటాం. కోసేపు కాళ్ళతో సైక్లింగ్ చేస్తారు, కోసేపు ఇంకేమైనా చేస్తారు. బయట ఓపెన్ ప్లేసెస్ లోనే పెడతా ఉంటాం. మనం కామన్ ప్లేసెస్ లోనే ఓపెన్ జిమ్. అంటే ఓన్లీ థింగ్ నేను ఎందుకు అడుగుతున్నానంటే మీరు